చేసి ఫైనల్లీ వచ్చింది. 8 months సిగ్గుపడతా అంటే ఒప్పుకోరు ఇద్దరు. మీకు అసలే చిన్న ఫ్యాన్స్ అండ్ మళ్ళీ కింద కామెంట్స్ పెడతారు. డాడీ దీన్ని ఏంది ల్యాప్టాప్ తెస్తానరా, ఏం వేరేది ఏమన్నా తెచ్చేస్తానారా, స్పీకర్ తెచ్చినట్లు తెస్తానరా అని చెప్పి అంత పెద్దగా ఉంది బాక్స్. నేను కూడా ల్యాప్టాప్ చిన్న టీవీ నలాగా. కృష్ణయ్య అంటున్నా ఎగ్జిబిషన్ పోదాము, బాగుందంట దుబాయ్ పోదామా? ఈ మూల నుంచి ఆ మూలకి ఇసిరేస్తారు చూడు, అది ఎక్కల్లా బ్రేక్ డాన్స్. బ్రేక్ డాన్స్ అదే ఇంటికంటే అట్లా అసలు ఏందో జైల్లో నుంచి బయటికి విడుదల బిడ్డకి అన్నట్లు ఉంటుంది. అన్ని నిజాలన్నీ చెప్పేస్తాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోవా డైరీ. సో అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో గాయ్స్, ఇవాళ ఫస్ట్లీ నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఒక 10-15 days నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను రీసెంట్లీ బికాజ్ మా నాన్నమ్మ షీ పాస్డ్ అవే అనమాట. సో ఆబ్వియస్లీ మేమందరు కొంచెం బాధలో ఉండే అండ్ ఐ డింట్ ఈవెన్ ఫీల్ లైక్ డూయింగ్ వీడియోస్. సో వీడియోస్ చేయలేదు అండ్ నేను పోస్ట్ చేయలేకపోయాను. ఐ హోప్ మీ అందరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ నవ్ వీఆర్ బ్యాక్. ఇంక ఇప్పటి నుంచి ఆపేది లేదు. సో విల్ కంటిన్యూ వ్లాగింగ్ అండ్ డూయింగ్ వీడియోస్ అండ్ ఎవ్రీథింగ్. మీ అందరి సపోర్ట్ అలాగే ఉండాలని ఐఎమ్ విషింగ్ లైక్ మీ సపోర్ట్ కంటిన్యూస్గా నాకు ఇలాగే ఇవ్వాలని. అండ్ 2 days బ్యాక్ మా నాన్నమ్మ ఫంక్షన్ జరిగిందనమాట. సో చాలా బాగా జరిగింది అండ్ ఫంక్షన్ అంతా అయిపోయింది. లైక్ రిలేటివ్స్ అందరు వచ్చారు. అక్కడ కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కూడా కలిశారు. ఐ వాజ్ సో హ్యాపీ వెన్ దే సెడ్ మీ వీడియోస్ చూస్తున్నాం, చాలా బాగున్నాయని. సో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైక్ టైం తీసుకొని నా దగ్గరకు వచ్చి మాట్లాడి చెప్పినందుకు. అండ్ మా రిలేటివ్స్ కూడా చాలామంది లైక్ మా శివ అన్న కానీ సో మెనీ పీపుల్ చాలామంది నాకు ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారనమాట. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. సో మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి. ప్లీజ్ డూ కీప్ సపోర్టింగ్ మీ. అండ్ మనం ఇలాగే ఇంకా వీడియోస్ చేసి విల్ డెఫినెట్లీ గ్రో. సో ఇవాళ ఏంటి అంటే ఆబ్వియస్గా వీ హ్యాడ్ ఫంక్షన్ అండ్ చింటూ అందరు వచ్చారనమాట. సో చింటూ ఇవాళ మీకు ఒక సర్ప్రైజ్ అన్బాక్సింగ్ జరగబోతుంది. ఏంటి అంటే చింటూ ఒక ల్యాప్టాప్ ఆర్డర్ చేశాడు 1 month బ్యాక్. సో అది అనుకోకుండా ఇవాళ వచ్చిందనమాట. సో హీ ఈజ్ లైక్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. వాటితో పాటు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. లైక్ లిటరలీ ఆ ప్యాకేజ్ చూస్తేనే ఐ వాజ్ లైక్ టోటలీ షాక్డ్. సో చూద్దాం ఎలా ఉండబోతోంది ఏంటి అని. అండ్ హీ హ్యాస్ బీన్ డ్రీమింగ్ అబౌట్ ఇట్. వాడు కొన్ని మంత్స్ నుంచి అది డ్రీమ్ చేస్తూనే ఉన్నాడు. ఫైనలీ ఇట్ ఈస్ బ్యాక్. అది స్టాక్ అంత ఈజీగా దొరకదంట. సో ఇంకా ఎవరితోనో మాట్లాడి ఇక్కడ ఫైనలీ అనంతపూర్లో తెప్పించేశాడు. సో ఇప్పుడు మనం వెళ్ళి అన్బాక్సింగ్ చేసి ఎలా ఉంది ఏంటి అని చూద్దాం. పిట్టి చాలా చిన్న బాక్స్ ఇచ్చినారే. ల్యాప్టాపేనా ఇది, టీవీనా? అన్బాక్సింగ్ చేద్దామా? దా చక్కీ చిట్టోడు ఏం నానా? సో మనం ఇప్పుడు మన పిట్టి రివ్యూ లైక్ స్పందన ఏంటో తెలుసుకుందాం. కమ్ పిట్టి, ఏమి హ్యాపీనా? ఇంకా వచ్చింది మీ ల్యాప్టాప్. 8 months వెయిట్ చేసి ఫైనల్లీ వచ్చింది. అసలు ఇండియాలో ఎక్కడా చిక్కలేదు ఇది. యాసెస్ అనంతపూర్ యాసెస్ డీలర్స్తో ఇంకా మాట్లాడి తెప్పించాను.
ఎవరు ఆన్సర్స్ వాళ్ళ రిషబ్ కంప్యూటర్స్ అని ఇక్కడే అనంతపూర్లో. వాళ్ళు తెప్పించినాను. 8 months పట్టింది. అంటే అది స్టాక్ ఉండాలి కదా. నేను దసరా టైంలో అంకుల్కి మీట్ అయ్యాను. సో అంకుల్ ఒక నాకు 1.5 monthలో తెప్పించి ఇచ్చాడు. చూడు ఓపెన్ 8 months నుంచి కలగని 1.5 నువ్వు ఆర్డర్ ఇచ్చింది 1.5 months బ్యాక్ కదా. అదే నేను బెంగళూరులో కనుక్కున్నా కానీ వాళ్ళంత రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే పక్కగా తెప్పిస్తాము అలా ఇలా అని కన్ఫర్మ్గా చెప్పలేదు. ఇక్కడే బెస్ట్ కదా మనకి. లోకల్లో అయితే ఇంకా ఇంకా బాగా తెలిసిన వాళ్ళందరూ డాడీకి బాగా తెలిసిన అంకుల్. ఏమి అన్ని ల్యాప్టాప్స్ ఉండగా దీన్నే మీరు చూస్ చేసుకోవాల్సిన గల రీజన్స్ చెప్తారా మాకు? సిగ్గుపడకుండా. నచ్చింది. ఓకే. డాడీకి చూపించాను, ఇలా ఇలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. 32 GB ర్యామ్, 16 GB గ్రాఫిక్ కార్డు, మెయిన్ చింటూ ఆర్కిటెక్చరింగ్ చేస్తున్నాడు ఇప్పుడు. సో ఇక వాడికి ఇంకా హై ఎండ్ అనమాట ఈ ల్యాప్టాప్ అనేది. నువ్వు రిలాక్స్ అయిపోద్దు, నువ్వే చెప్పాలి ఇప్పుడు. సిగ్గుపడతా అంటే ఒప్పుకోరు ఇద్దో. మీకు అసలే చింటన్నా ఫ్యాన్స్ అని మళ్ళీ కింద కామెంట్స్ పెడతారు. సో చింటూ ఇంకా ఇది ఆర్కిటెక్చరింగ్కి రిలేటెడ్గా వాళ్ళకి యాప్సా లైక్ ఆ సాఫ్ట్వేర్స్ ఉంటాయేమో కదా మీకు. సో ఆ ఫీచర్స్ అన్నీ బాగుంటాయంట. నేనైతే మ్యాక్బుక్ తీసుకోవచ్చు కదా అన్నాను. ఇంకా లేదు నాకు ఇదే కావాలి అనేసి ఇదే తీసుకున్నాడు తను. ఇట్స్ ఓకే, ఫైనలీ హీస్ హ్యాపీ కదా. సో మనం ఇంకా ద వెయిటింగ్ మూమెంట్ ఆల్రెడీ చూసి వచ్చుంటావు కదా మా కోసం. మళ్ళీ అక్కడ ఓపెన్ చేశాను అంటే చెక్ చేసుకుని మా కోసం మళ్ళీ అన్బాక్సింగ్ చేయండి. వీఆర్ ఎక్సైటెడ్. ఓకే చూద్దాం ఇప్పుడు. డాడీ దీన్ని ఏంది ల్యాప్టాప్ తెస్తానట, ఏం వేరేది ఏమన్నా తెచ్చేస్తానట, స్పీకర్ తెచ్చినట్లు తెస్తానట. అంత పెద్దగా ఉంది బాక్స్. నేను కూడా ల్యాప్టాప్ చిన్న టీవీ నా లాగా. ఓకే మనం లేట్ చేయకుండా ఇంకా అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. సో దిస్ ఈజ్ చింటూస్ ల్యాప్టాప్ అనమాట. బాక్సే ఇంత ఈ రేంజ్లో ఇచ్చారు. నేనైతే ఎగ్జైటెడ్గా ఉన్నా లోపల ఎలా ఉంది అనేసి. మా ఆడికి రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ ఇవి చాలా ఇంట్రెస్ట్ అనమాట. చింటూ ఫోన్ కూడా ఇదే. ROG 3. సో అది ఇప్పుడు నెక్స్ట్ ల్యాప్టాప్. సో ఇంకా లేట్ చేయకుండా విల్ స్టార్ట్ అన్బాక్సింగ్. పిట్టి నువ్వే చెయ్యి. సో బాక్స్ అయితే మనకి ఇలా హ్యూజ్ బ్లాక్ బాక్స్ ఇచ్చాడు. చాలా క్లాసీగా ఉంది చూడ్డానికి. అండ్ ఇప్పుడు మన పిట్టి అన్బాక్సింగ్ చేస్తాడనమాట. సో లెట్స్ ఓపెన్. మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్లోనే జరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ రీసెంట్ పీస్ ఇది. ఇదా రీసెంట్ పీస్ నవంబర్ లాస్ట్ మంత్ జరిగింది. ఓకే సో ఉండబాకు గెస్ ఏమేమి ఏమొస్తాయి? ల్యాప్టాప్ అండ్ ఛార్జింగ్ కేబుల్. అంతేనా? 3.4 పెట్టి ఎంతేనా? ఓకే ఐ థింక్ బాక్స్ ఇంత హ్యూజ్గా ఉంది కాబట్టి మేబీ యాక్సెసరీస్ కూడా ఇచ్చాడు అనుకుంటున్నా. ఐ గెస్. ఓ చాలా హ్యూజ్ సెటప్ ఇచ్చాడే. అదేంటి? ల్యాప్టాప్ బ్యాగ్. ఓకే ఓ ల్యాప్టాప్ బ్యాగ్. ఓకే ల్యాప్టాప్ బ్యాగ్. అది పవర్ అడాప్టర్. గేమింగ్ హెడ్సెట్. ఓ నైస్. ఇది గేమింగ్ మౌస్ కూడా ఇచ్చినాడా? అండ్ ఇది వారంటీ కార్డ్స్, డాక్యుమెంట్ ఇస్తున్నా. హెడ్సెట్ ఎక్స్ట్రా పెట్. ఓకే అండ్ నౌ ది జైంట్ and the beast is here. సో
ఇవన్నీ యాక్సెసరీస్ అనమాట ల్యాప్టాప్కి. సో ఫస్ట్ అయితే ల్యాప్టాప్ బ్యాగ్ ఓపెన్ చేస్తున్నారు. స్టార్ట్. ఇది ప్యూర్ లెదరా యా వచ్చింది అండ్ వాటర్ ప్రూఫ్ కూడానా? ప్రూఫ్ కూడా. సో ఓపెన్ చేస్తే మనకి లోపల ఇలా చాలా స్టోరేజ్ కోసం చాలా బాగా ఇచ్చాడు సెక్షన్స్. అదంతా గ్యాజెట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్నీ పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవడానికి అంత యాక్సెసరీస్ అన్నీ పడతాయా దీంట్లో? పడతాయి. అయితే బెస్ట్. లోపల కూడా పాకెట్స్ టైప్లో ఇచ్చారు. బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. బాగుంది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా నీకు పెయిన్ రాకుండా చాలా కంఫర్టబుల్గా ఇచ్చాడు. ఇది స్పాంజింగ్ అంతా కదా. కిందన ఇక్కడ ఒక సీక్రెట్ పాకెట్ టైప్ కానీ. ఓ ఇట్స్ సీక్రెట్ పాకెట్, ఇట్స్ నాట్ సపోజ్ టు బి టోల్డ్. దిస్ ఈస్ లాక్ నో. ఒకవేళ ఇది ఇలా లాక్ చేసింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ ఓపెన్ దిస్ ఆల్సో. ఇలా లోపలికి ఓ బోత్ వేస్ ఇచ్చాడా? ఓకే బోత్ ఓకే. వేస్. సో నెక్స్ట్ ఇదా? నెక్స్ట్ ఏంటిది? ఇది చార్జర్, పవర్ అడాప్టర్. ఇది ఓ మై గాడ్, అంత పెద్దగా ఉంది. ఏమి ఇది? 280 వాట్స్. ఇది 280 వాట్స్. ఓ అందువల్ల పర్ఫార్మెన్స్ ఎక్కువ కదా ఇది. సో 280 వాట్స్ ఇచ్చాడు. ఓకే 280 వాట్స్ ఏసీ పవర్ అడాప్టర్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇది మౌస్. అది గేమింగ్ మౌస్. ఓకే. ఇలా వస్తుంది. ఇక్కడ లైట్ వస్తుంది. నేను చూసినప్పుడు నీకు చూపిస్తాను మళ్ళీ. ఇది స్క్రోలర్. ఓకే అది స్క్రోలర్ అండ్ బటన్. ఇది ఫార్వర్డ్ బటన్. ఇది నార్మల్గా తెలుసు. కానీ ఇది ఈ ప్రోడక్ట్ అనేది ఓన్లీ ఫర్ దిస్ ల్యాప్టాప్. ఇది రెస్టర్ అవన్నీ ఏదానికి రావు. నార్మల్గా ఇక్కడికే కట్ వచ్చేస్తుంది. ఇది చూపి మామూలుగా మనం కింద ఇక్కడ పెట్టుకోకుండా ఇది. సో దిస్ ఈజ్ ROG Delta RGB క్వాడ్ డాక్ గేమింగ్ హెడ్సెట్ అన్నమాట. సో ఓపెన్ చేయి. టైప్ సి పిన్ ఇచ్చాడా దీనికి? ఇది టైప్ సి. సో దీనికి 2-way నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుందంట అండ్ 6 ప్రీ మోడ్స్, 6 ప్రీసెట్ 6 ప్రీ సెట్ ఆఫ్ మోడ్స్ ఉంటాయంట దీంట్లో. అండ్ ఇది మైక్. ఓకే మైక్ కూడా ఇచ్చారా? మరి USB-C to USB. దీని స్పెషల్లీ బెస్ట్ థింగ్ ఏంటంటే యూ కెన్ ఈవెన్ యూజ్ ఫర్ టైప్ సి మొబైల్స్కి. నువ్వు డైరెక్ట్గా మొబైల్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఈజ్ ఏ లైక్ మంచి ఆప్షన్ ఇది ఒకటి. ఎందుకంటే జస్ట్ జాక్ ఇచ్చి ఉంటే మనం ఒక్క ల్యాప్టాప్కే యూజ్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ సీ పోర్ట్ ఇచ్చారు కాబట్టి యూ కెన్ యూజ్ ఫర్ మొబైల్స్ ఆల్సో. అండ్ మైక్ ఉంది అండ్ క్యాన్సిలేషన్ ఉంది మెయిన్గా. అండ్ దీస్ ఆర్ లైక్ ఎక్స్ట్రా పేర్ ఆఫ్. నైస్. సో హియర్ కమ్స్ ద బీస్ట్. ఓపెన్ చేస్తారా? చడాయ్. వావ్. సో దిస్ ఇస్ అ ల్యాప్టాప్ అనమాట. అండ్ ఇది పైకి ఇలా పాపప్ చేస్తుంది ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా. ఫస్ట్ బాక్స్ చూపిస్తారా ఏంటి స్పెషల్ దాంట్లో అని? బాక్స్లో ఏమి ఇచ్చారు అనేది చూద్దాము ఫస్ట్. అదేంటి? ఈ బాక్స్లోని ఐ థింక్ మాన్యువల్స్ అన్నీ ఇచ్చారు.
ఓకే. ల్యాప్టాప్ మాన్యువల్స్ అన్నీ ఇచ్చారు ఇందులోనే, వారంటీ కార్డ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కిందన ఒక స్మాల్ బాక్స్ ఉంది, అందులోని టెస్టర్ పీస్ ఉంది, మన హ్యాండ్ అది పెట్టుకోవడానికి కానీ అలాగా ల్యాప్టాప్. ఇదా? ఓ నైస్. ఓకే అలాగా ఇలా రెస్ట్ చేయడానికి. రెస్ట్ చేయడానికి. సో హియర్ కమ్స్ ఆర్ ల్యాప్టాప్. ఇక్కడ ఏంటి అంటే దే గేవ్ అస్ మ్యాట్ ఫినిష్ అనమాట ఇది. అండ్ ఇక్కడ డ్యూయల్ ప్యాటర్న్ ఆఫ్ డిజైన్ ఇచ్చాడు హాఫ్గా. అండ్ ఇన్ డీటెయిల్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే. మిస్టర్ జగ్ది విల్ టేక్ ఓవర్. సైడ్కి చూస్తే మనకి వెంటిలేషన్ ఉంది బాగా. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మైక్రో ఎస్డి కార్డ్ ఇచ్చారు. సో మనం ఇది మంచి ఆప్షన్ అనుకోవచ్చు. కొన్ని ల్యాప్టాప్స్కి దీస్ డేస్ రావట్లేదు కాబట్టి. అండ్ ఆడియో జాక్ ఉంది. అండ్ దిస్ ఇస్ ఛార్జింగ్ పోర్ట్. ఇది రైట్ సైడ్ టైప్ ఏ అనేది మనకి 2 పోర్ట్స్ ఇచ్చాడు యూఎస్బిది. అండ్ ఇది టైప్ సి పోర్ట్. అండ్ దిస్ ఇస్ వెంటిలేషన్ అండ్ స్పీకర్స్. నెక్స్ట్ బ్యాక్ వస్తే సేమ్ బ్యాక్ కూడా మనకి వెంటిలేషన్ ఇచ్చాడు. అండ్ ఇది నెట్కి కనెక్ట్ చేసుకోవడానికి నెట్ కేబుల్కి. అండ్ HDMI కేబుల్ అండ్ USB. సో ఇది బ్యాక్ సైడ్ మనకి ఈ రెస్టింగ్ ప్యాడ్స్ ఇచ్చారు మెయిన్లీ ఫర్ గ్రిప్. అండ్ ఇదేంటి అంటే మీకు ఫ్లోర్కి ఇది స్పేస్ వస్తుంది అనమాట వెన్ యూ రెస్ట్ ఇట్ ఆన్ ద ఫ్లోర్. సో దట్ ఈ వెంటిలేషన్కి అంతా కూడా ఇట్ క్రియేట్ స్పేస్ కదా, స్పేస్ ఉంటుంది. అండ్ స్పీకర్స్ కూడా ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ వెంటిలేషన్ అయితే కింద. ఎందుకు అంత వెంటిలేషన్ ఉంది? ఎందుకంటే ఇది పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ. ఇది అంటే మనకి హీట్ అది ప్రొడ్యూస్ అది అవ్వకుండా. ఓకే, అందుకే అంత వెంటిలేషన్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది దీనికి. అందుకు దీంట్లో ఫీచర్స్ ఏంటంటే వీ హ్యావ్ 2 screens. యూ విల్ సీ ఇట్ వెన్ వీ ఓపెన్. అండ్ టైప్ వచ్చేసి ROG Zephyrus Duo 15 SE మోడల్ ఇది. దిస్ విల్ హ్యావ్ యాక్టివ్ ఏరోడైనమిక్ సిస్టమ్ ప్లస్ కూలింగ్. అదే మీకు ఆ వెంటిలేషన్ అదంతా చూపించాం కదా. అండ్ దిస్ ఆల్సో హ్యాస్ 4K 120 Hz విత్ అడాప్టివ్ సింక్. అండ్ ProArt ట్రూ కలర్ టెక్నాలజీ అంట, లిక్విడ్ మెటల్ థర్మల్ కంపౌండ్, హై కెపాసిటీ బ్యాటరీ, and type C charging, crystal surround sound, and so many other features. So inka manam late cheyakunda will start. So when you open it, there is a second screen popping out. Idi anamata. ఇది ఏంటి దీని స్పెషాలిటీ ఏముంది? టచ్ స్క్రీన్. ఇది టచ్ స్క్రీన్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే డ్యూయల్ వర్క్ యూ కెన్ డూ ఇట్. అంటే నువ్వు ప్రైమరీ స్క్రీన్లోనేమో ఒక వర్క్ చేస్తున్నావు. అండ్ సెకండరీ స్క్రీన్ మీద ఏమని మల్టీ టాస్కింగ్ డ్యూయల్ స్క్రీన్. పిటి ఆన్ యువర్ ల్యాప్టాప్. సో ఇది రెస్టర్. ఇక్కడ నార్మల్గా కీబోర్డ్ ఇక్కడ వస్తుంది కదా. సో మనం హ్యాండ్స్ ఆల్మోస్ట్ ల్యాప్టాప్ మీద పెట్టుకుంటాం కాబట్టి కిందికి వచ్చిందని కాకుండా ఇలా పెట్టి ఇలా టైప్ చేస్తాం. ఓకే. సో ఇది సెటప్ అనమాట. వీ హ్యావ్ ఎ ల్యాప్టాప్ అండ్ దిస్ ఇస్ ద రెస్టర్ కదా. అండ్ హెడ్ ఫోన్స్ యూ కెన్ సీ అండ్ మౌస్. సో లెట్స్ స్టార్ట్. ఓ ఇది సెకండ్ స్క్రీన్ కదా కింద. ఓకే ఓకే, ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ థింగ్, సెకండ్ స్క్రీన్. సో దీని స్పెషాలిటీ ఏంటి, యూనిక్ ఫీచర్స్ చెప్తారా? యా, ఇది ప్రైమరీ స్క్రీన్ కదా, ఇది సెకండరీ స్క్రీన్. సెకండరీ స్క్రీన్ ఏంటంటే ఇది కంప్లీట్ టచ్. ఇది ఏంటంటే ఇప్పుడు మనం మల్టీ టాస్కింగ్ అనేది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు ఒక వర్క్ చేసుకుంటున్నావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసుకుంటున్నావు అంటే నీ ఫ్రెండ్స్తోని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేసుకోవచ్చు. వాట్సాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ రిప్లై ఇవ్వచ్చు. అలాగా ఫీచర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడంతా, సెట్టింగ్స్ కానీ ఎవ్రీథింగ్. ఇదంతా ఈ స్క్రీన్ అంతా నీకు టచ్ స్క్రీన్ వస్తుంది. ఇందులోనే సెకండ్ స్క్రీన్ లో మళ్ళీ 3 యాప్స్ వరకు ఓపెన్ అవుతాయి. 3 యాప్స్ వరకు ఓపెన్ అవుతాయి. ఓకే, నైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే అలాగా
ఇట్ కెన్ బి కంటిన్యూస్ స్క్రీన్ కూడానా? యా అలాగా ఓకే. నీకు డ్యూయల్గా వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చింటూ ఓపెన్ చేయి యూట్యూబ్. ఓకే, గోవా డైరీస్ ఓపెన్ చేస్తున్నావా? యా ఓకే. ఏ ఇప్పుడు గోవా డైరీస్ వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. అండ్ యా ఐ వాంట్ యాడ్ వన్ పాయింట్ ప్లీజ్ డోంట్ మైండ్. ఇక్కడ చాలామంది గోవా డైరీస్ అని టైప్ చేస్తుంటే రావట్లేదు అంటున్నారు. మీరు స్పెల్లింగ్ కరెక్ట్గా టైప్ చేయండి, GOVADIARIES అనమాట. సో మీకు ఆటోమేటిక్గా నాది ఛానల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, సత్తిఫెల్ల ఈజ్ హియర్. ఇప్పుడు దీని స్పెషాలిటీ చూపిస్తుంది. ఓకే, ఓ కింద ప్లే అవుతుంది. నీకు కింద ప్లే అవుతాను, పైన అగైన్ యూ కెన్ డూ యువర్ వర్క్. ఓకే నైస్. సో ఇప్పుడు ఆ మల్టీ టాస్కింగ్ చూపిస్తారా మాకు? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం గోవా డైరీస్ ఓపెన్ చేసామని ప్రైమరీ స్క్రీన్లోని. సో గోవా డైరీస్ ఇప్పుడేమో ఇక్కడ నువ్వు వీడియో చూస్తున్నావు. సేమ్ టైం ఇఫ్ యూ వాంట్ టు రిప్లై ఇన్ వాట్సాప్. ఓకే ఓకే, దెన్ సెకండరీ స్క్రీన్లోనేమని నీకు వాట్సాప్ ఓపెన్ అవుతుంది నీకు. సో కింద రిప్లై ఇస్తూ ఉండొచ్చు, నువ్వు పైన వీడియో చూస్తూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్ సమ్ ఫొటోస్ ఆర్ హెల్త్ థింగ్ ఇన్ యువర్ ఇన్స్టాగ్రామ్, సో యూ విల్ ఓపెన్ గోవా డైరీస్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. ఓకే, హియర్ యూ కెన్ అప్డేట్ ఎనీథింగ్. ఓకే, సేమ్ వే ఎనీ థర్డ్ టాస్క్ అనేది ఇక్కడ చేయొచ్చు నీకు. అంటే సెకండరీ స్క్రీన్లో ఎట్ ఏ టైం సమ్ 3 to 4 టాస్క్స్ అనేది నువ్వు కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు. అండ్ ప్రైమరీ స్క్రీన్లోనే నువ్వు నీ వర్క్ చేస్తూ ఉండొచ్చు. ఓకే. సో ఒకవేళ నీకు సెకండరీ స్క్రీన్ అనేది యూస్ చేసుకోకూడదు అనుకున్నావంటే యూ కెన్ ఆఫ్ ది నువ్వు బ్రైట్నెస్ అనేది తగ్గించుకోవచ్చు. ఆ కార్నర్ ఉంటుంది, లెఫ్ట్ కార్నర్ తగ్గించది. సో అలా బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు, లేదంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు నీకు కావాలంటే. అండ్ ఒకవేళ కంప్లీట్గా ఆఫ్ చేసుకోవాలనుకుంటే నువ్వు సెకండరీ స్క్రీన్ని ఆఫ్ చేయొచ్చు. ఇలా ఆ కార్నర్ అదేంటి ఆప్షన్? ఇదా, ఇది డయల్ ప్యాడ్ టైపు. ఓకే, టచ్చా? యా టచ్. ఇది డైల్ ప్యాడ్ మౌస్ బటన్స్ మిక్స్. ఇది లేదా దీని స్టోరేజ్ ఎంత? స్టోరేజ్ 2 TB, ఇది 32 GB ర్యామ్, ఇది 16 GB గ్రాఫిక్ కార్డ్. 16 GB గ్రాఫిక్ కార్డ్. ఓకే. ఏం చేస్తున్నారు? సో గైజ్ అన్బాక్సింగ్ అయితే చూసేశారు కదా. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నాకు కూడా చాలా నచ్చింది. అండ్ చింటూ హీస్ బీన్ డ్రీమింగ్ అబౌట్ ఇట్ లైక్ సిన్స్ 8 months అనమాట. అండ్ ఫైనలీ ఇట్స్ హియర్. హీ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్ టూ. అండ్ తను ఇప్పుడు ఆర్కిటెక్చరింగ్ చేస్తున్నాడు కాబట్టి తనకు కూడా ఐ హోప్ హీల్ మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్. స్టడీస్ పరంగా కూడా తనకి దిస్ ఈజ్ హై ఎండ్ ల్యాప్టాప్ అంట. సో ఐ హోప్ తను మంచిగా యూజ్ చేసుకొని తన స్టడీస్ కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ మా సత్తి ఆల్రెడీ స్టార్ట్ చేశాడు ఇంకా దాని మీద యుద్ధం. ఏం ఆడుతున్నావు బిడి? జీటీఓ వాయిస్ సిటీ. నేను కాస్ట్యూమ్ చేంజ్ చేస్తాను. బాగాలేదా కాస్ట్యూమ్? బాగుందా పర్ఫార్మెన్స్? కొంచెం గట్టి బాగుంది బాగుందంట. పిట్టి ఏం చేస్తున్నారు అక్కడ?
ఏ చూడు ఇక్కడ దాక్కొని తాకి చూస్తాను చెప్పింది. ఏది చాకి ఇక్కడ రా. ఏం చేస్తాను దా బయటికి రా నువ్వు. ఇంక మళ్ళీ అలర్జీ అవుతుంది. దా దా రా, 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 రా. దా బోన్ ఇస్తారా? గుడ్ గర్ల్. బోన్ కావాలా? ఇస్తాను దా ఇస్తాను. సో దీస్ ఆర్ చాకీస్ ఫేవరెట్ ట్రీట్స్ అనమాట. జర్హాయి బ్రాండ్. This is like Chaki's most favorite treats. Chaki? Chaki, నీ favorite bone. ఇప్పించుకో నీ బోన్ ఇప్పించుకో. ఎగ్జిబిషనా? అది ఎప్పుడుదో కదా చకి తినేసిందా? ఏం చేస్తాను ఆంటీ అప్పటి నుంచి? దాని గురించి ఎత్తుకున్నారా? అయిపోయిందా సర్చింగ్? ఏది దొరికిందా? ఏం లక్ష్మి ఏంది అడుగుతాను? కృష్ణయ్య అంటున్నా. అది కాదు, ఎక్కడ పోతాం అంటాను. ఎగ్జిబిషన్ పోదాము, బాగుందంట దుబాయ్ ఎక్కడ పెట్టినారంట? రుద్రంపేటలో. ఉందా ఇప్పుడు? తీసేస్తున్నారు కదా. వాళ్ళు ఎట్లా? పోదామా? జైంట్ వీల్ ఎక్కుదాం పదా. లక్ష్మి ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. వస్తుందంట ఒక ఇటు పెట్టింది అక్కడ. చాకి ఎగ్జిబిషన్ కంటే పోదామా? ఈ మూల నుంచి ఆ మూలకి ఇసిరేస్తారు చూడు, అది ఎక్కల్లా. అదే ఏమంటారు బ్రేక్ డాన్స్. అదే ఇక్కడ పోయిన వాళ్ళు అక్కడ పోతారు, అక్కడికి వచ్చిన నీటికి వస్తారు. ఒకసారి ఎక్కింది ఇక్కడ ఇంకా ఎగ్జిబిషన్ టాపిక్ ఎండ్ అవ్వలేదన్నమాట. లక్ష్మి ఇంకా కంటిన్యూ చేస్తుంది. అవునా లక్ష్మి, ఎగ్జిబిషన్ పోతావా? జాయింట్ వీల్ ఎక్కి ఎక్కనని అంటుంది. అదేందో ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ పోతుంది. బ్రేక్ డాన్స్ ఎక్కి అంటుంది. ఎన్ని కోరికలు, సన్నపిల్ల మాదిరి కోరికలు కోరుతాను. ఇంకెప్పుడు తిరగల్లా? ఇప్పుడు తిరగ ముసలి నాకు తిరుగుతావా? పోతావా మళ్ళీ? అందరినీ మా గోమని అందరినీ అడుగుతాను. అందరికి పోదాం, చూసేద్దాం. ఇప్పుడు అప్పుడు తీసేసిండ్రి కదా, మళ్ళీ తీసేసింది. అదేదో దుబాయ్ స్టైల్లో పెట్టి ఏదో చిన్న పిల్లలు అప్పుడు ఎగ్జిబిషన్ వస్తే ఉరికెత్తుదండి మా ముగ్గురు పిల్లలు. ఇప్పుడా ఎగ్జిబిషన్ ఇంట్రెస్ట్ ఏం పేరుస్తాను. ఏం వండర్లానే ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. ఇంక ఎగ్జిబిషన్ ఎట్లా వస్తుంది ఇంట్రెస్ట్? ఆ వండర్లా చూసి బోర్ కొట్టింది. వండర్లా అంటే ఏమక్క? ఆడ బెంగళూరులో ఉంది వండర్లా అంటే అదొక అది ఇట్లనే అది ఇట్లనే పెద్దగా చాలా పెద్ద ప్లేస్ లో ఇవన్నీ ఇట్లాంటివన్నీ పెట్టింటారు. బెంగళూరులో ఉంది, కొత్తగా హైదరాబాద్ లో కూడా స్టార్ట్ చేసినారు. హైదరాబాద్ లో పెట్టినారు అంటే అన్ని ఉంటాయి అక్కడ. ఇప్పుడు జైంట్ వీల్ ఎట్లున్నాయి అట్లా ఇంకా పెద్ద పెద్దవి, వాటర్, స్విమ్మింగ్ అన్ని, వాటర్ అండ్ గేమ్స్ అన్ని ఉంటాయి. మొత్తం ఉంటాయి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. వీటికంటే బాగుంటుంది. పడిపోయా. ఎవరిది? మీ సార్దే? నడిపి సార్ది. నడిపి సార్ అంటే కొడుకు, నా పెద్ద కొడుకు. నీ పెద్ద కొడుకు. అట్లా అందరినీ సార్ సార్ అనలేక నడిపి సారు, పెద్ద సారు, చిన్న సారు, ముగ్గురు సార్లు. అల్లుడు సార్ లేదు, అందుకు అల్లుడు సార్ అల్లుడు సార్ అంట. సో ఇప్పుడైతే ఇంకా చింటూ ప్యాకింగ్ చేసుకుంటున్నాడు. తను వెళ్ళిపోతున్నాడు అనమాట. తన క్లాసెస్ ఉన్నాయంట. నానమ్మది ఫంక్షన్ ఉందని ఇంకా తను వచ్చాడు 2 days అనేసి. క్లాసెస్ ఉన్నాయని ఇంకా నువ్వు పోక తప్పదు. కాలేజ్ అయిపోయిందా ప్యాకింగ్? బుక్ చేసుకున్నావా? మా చింటూకి అయితే 1 month కాదు 1 year ఉన్న సాటిస్ఫాక్షన్ ఉండదు. హాస్టల్ పోకుండా అంటే ఉండదు, తృప్తి ఉండదు ఇంట్లో. ఇంటికంటే అట్లా అసలు ఏందో జైల్లో నుంచి బయటికి విడుదల బిడ్డకి అన్నట్లు ఉంటుంది.
4కి అంటాడు బుక్ చేసిండేది. 4:30 అది మళ్ళీ పోతానులే. 4:30కి అది బ్లా అంటాడు, మళ్ళీ 5కి అంటాడు, మళ్ళీ 6కి అంటాడు, 7కి బయలుదేరుతాడు పక్క. ఎంత బాధో వాడికి తిరిగి కాలేజ్ పోవాలంటే. అదే వచ్చేటప్పుడు అయితే 4 కంటే 3 కైనా బయలుదేరుతాడు అనమాట. అన్నీ వాడిని నిజాలన్నీ చెప్పేస్తాను. కాదు పిట్టి బయలుదేరినాడు ఇంక ఇప్పుడు. బాయ్ పిట్టి, మళ్ళీ ఎప్పుడు వస్తావు? సంక్రాంతి వరకు రావా? నిజం అనుకుంటారు 1 మంత్ వస్తాడు. సంక్రాంతికి 15 days న్యూ ఇయర్కి 1 month. మీరే రాను బెంగళూరు. వచ్చిందా కారు? లోపల. బాయ్ బాయ్ పిట్టి, బాయ్. బాగా చూసావా మావాడు ఎంత డల్గా పోతున్నాడు, ఎంత Bye. డల్గా పోతున్నాడు చూడండి మావాడు. కోళ్ళంటే బాధ మా పిట్టి. సో దాట్స్ ఇట్ గైజ్. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ గైజ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గోవా డైరీస్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి, గోవా డైరీస్ అని ఉంటుంది. సో ఫర్ సమ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో that was for today and I'll see you in my next video. Till then, bye bye.